నాగార్జున నాన్నగారు Joke. What is your joke? Putting from dustbin is your joke? Yes. Yeah, very good joke. There is no scope for good name అనిపిస్తుంది. అదే లైఫ్. మనం మూవ్ ఆన్ అయిపోయి ముందుకెళ్ళిపోవాలి తప్ప ములుగుతూ కూర్చోకూడదు. చెప్తా ఈరోజు నామినేషన్లో ఒక డిఫరెంట్ ఆదిత్యం కనిపిస్తారు ఈరోజు. మీరు కొత్త కనిపిస్తున్నారు. మీరు మారారు సార్, మీరు మారిపోయారు. నేనేం మారలేదు కత్తి, నేను అదే లుచ్చాగాని. ఆమె వెళ్ళాలి అనుకోలేదు కానీ అందరూ వెళ్ళాలని అనుకున్నారు. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. కంప్లీట్లీ వేరే వాళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళైతే ఫస్ట్ సేవ్ అయిపోయారు. గారు మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. మీకు కొంచెం నోటితోలు ఎక్కువ అండి. ఇప్పుడు ఆమె సొంతంగా క్లాన్ కూడా తయారైంది. యా, అసలు మనుషులతో పని ఏంట్రా నీకు? ఏం మేము మనుషులం కదా, మాకు ప్రైవేట్ లైఫ్ ఉండదా? చీఫ్ కూడా అవుతుంది, బిగ్గెస్ట్ క్లాన్ లగ్జరీ కూడా వస్తుంది. చూడు సార్ మీరు మరీ ఎక్కువ పడేస్తున్నారు సార్ మా ఊళ్ళ ముందా. ఏంటి పొగడతలా కనపడుతున్నాయి నీకు? ఏ కాదా, అబ్బాయిలు ఇలా ఉంటే బాగుంటది అనే ఒక ఐడియా ఉంటది కదా మీకు? అబ్బాయి తెల్లగా ఉండాలి, ఫుల్ మోడల్. ఆ అమ్మాయిని చూపించండి అల్లుకుపోతానన్నావు చూడు గురుగారు, అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఇట్స్ ఓకే పృథ్వీ, ఎంతమందికైనా ప్రేమను పంచొచ్చు. ఓకే, సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. మేతి టొమాటో తినాలని ఆయన వండాడా? ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నీ స్పీడ్ చూస్తుంటే తొందరలో కంపల్సేట్ ఎదవ సిగ్గు దాక్కునుంటా నువ్వు ఏమడిని ఇస్తావు. ఏది బాబ్జీ ఇదే, ఏది టార్చర్ మనకే? నువ్వు వెళ్ళిపో అమ్మా. నామినేట్ చేసి పెయింట్ నీళ్లు పోయాల్సి ఉంటుంది. రంగు పడుద్ది. యష్మి, మీరు ఇంటి పెద్ద క్లాన్ చీఫ్ అయిన కారణాన కంపెనీలో చీపా రేట్ ఎంత? రేట్ ఏంటి? ఈ రోజు మీరు నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యారు. యష్మి గురించి చెప్పావు. ఆమె మా చీఫ్ అయినప్పుడు చీఫ్ అనే దానికి ఒక్కటేదో ఉంటది. ఏముంటది? చీఫ్ అంటే ఒకటి ఏదో ఉంటదా? ఒక వాల్యూ ఉంటది, ఒక వాల్యూ ఉంటది. ఓకే. ఇంత సో నీ చీఫ్ ని చంపేసినా నువ్వు ఒప్పుకుంటావా? Guys, చెప్తారా? మధ్యలో మాట్లాడను అని నువ్వు చెప్పినప్పుడు నీ మాటకి నువ్వు వాల్యూ ఇవ్వు. నీ మాట నాకు నచ్చకపోతే నేను మాట్లాడతాను రా. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? సార్ ముందు తెలుసు అనేది ఫ్యాక్ట్, ఎవరు మార్చలేరు. దాని వల్ల ఇక్కడ అవ్వట్లేదు ఏమి. ఫ్లాష్ బ్యాక్. కానీ ఆ ముగ్గురులో ఎవరిని ఇస్తావు ఇప్పుడు? విష్ణు అండ్ తన పేరెంట్ సీత. ఎందుకంటే అంటేనేమో అందరికి కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. నువ్వు బాత్రూమ్ లో కూర్చొని తింటావా? బాత్రూమ్ నా ఇష్టం. అమ్మాయి బాగానే ఉంది కానీ టేస్ట్. మై బ్రదర్, ప్రతి పర్సన్ కి పర్సనాలిటీ వేరే వేరే ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. ఎంత ట్రై చేసినా, ప్రాణం ఇచ్చినా కూడా మనం కొంతమందితో కనెక్ట్ అవ్వను. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదల వస్తే డ్రైరే మార్చుకోను. ఏదో మనసు ఎంత. ఒక గేమ్ కోసం కానీ ఒక పర్సన్ కోసం నేను లైఫ్ లో మార్చును. ఐ లవ్ యూ. ఇది నాయక్ సినిమాలో ఉన్న సీన్ లాంటి ఉంది. అందరూ ఒకసారి క్లాస్ కొట్టండి ప్లీజ్. కొట్టించుకుని నవ్వుతావేంట్రా? వాళ్ళు డస్ట్బిన్ నుంచి తీసిపెట్టిరా లేకపోతే ఏ నుంచి తీసిపెట్టినా నువ్వు క్లీనింగ్ చేయాల్సిందే కదా. ఇది కూడా మీరే చెప్తారు. అంత మాకు ఎందుకు చేస్తున్నావు, ఎప్పుడు చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు మాకు తెలుసు. మా పని మమ్మల్ని చేయనివ్వండి. అరుచుకుంటూ ఇట్లా అంతా చేసుకుంటూ చేస్తే నువ్వు టాస్క్ కంప్లీట్ చేసినట్టు కాదు కదా. అది నడవలేదు కదా. నీ క్లాన్ నువ్వు అంటేనే నీ క్లాన్ అంటే నువ్వే కదా. ఇంకా నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. ఒక లీడర్ కింద ఉన్నప్పుడు ప్రాబ్లం వస్తే ఫస్ట్ లీడర్ కి చెప్తాం మనం. రుకో జరా, సబర్ కరో. సరే నిన్న నీకేదో ప్రాబ్లం వచ్చింది విష్ణుతో వెళ్ళి మీ క్లాన్ మెంబర్ చెప్పి సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. నువ్వెందుకు వెళ్ళి ఇండివిజువల్ గా అడిగా అమ్మాయిని? టాస్క్ ఏంటిది అసలు? బిగ్ బాస్ హౌస్ టాస్క్ క్లారిటీ లేదు నాకు. ఏ టాస్క్ కి క్లారిటీ లేదు. ఓకే, నీకు టాస్క్ అంటే ఏంటి? ఏం ఫీల్ ఉండదు మామయ్య. సో గేమ్ కి పర్సనల్ కి డివిజన్ లేదు అని అంటే అది పర్సనాలిటీ ప్రాబ్లం. అది సో నువ్వు అది డెవలప్ చేసుకోవాలి, ఆ మెచ్యూరిటీ రావాలి. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ క్లాన్ పిచ్చోడా, డివైడ్ చేసినోడు పిచ్చోడా. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? నైనిక ఆ అమ్మాయి అలా బాటిల్ బయట పెట్టింది, నాకు హ్యూమిలేటింగ్ అనిపించింది. ఇలా అమ్మాయితో ఫైట్ చేయని చెప్పాలా?
But definitely discuss చేయాలని డిస్కస్ చేయలేదా నీతో? నువ్వు గేమ్ అర్థం చేసుకొని తర్వాత నాకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయి. ఓకే, నీకు గేమ్ అర్థం కాలే, నీకు క్లారిటీ ఆఫ్ థాట్ లేదు. నా లైఫ్ లో ఇంత రీజనబుల్ డీల్ వినలేదమ్మా. అడిగారు పై నన్ను వచ్చి నువ్వు నీ పాయింట్స్ మాట్లాడమన్నా నేను మాట్లాడతా. సెన్స్ నీకు నీకు లేదు, మా sense అర్థమైతే లేదు సారీ. అంటే ఎవరు ఇండివిజువల్ గేమ్ ఆడదు అందరూ. సో నైనిక ఆయన ఇప్పుడు సపరేట్ ఇండివిజువల్ గా అమ్మాయి నామినేట్ చేయంటే చేస్తారా? క్లారిటీ నాకు లేదు, నీకుంది. బొక్క ఎక్కువ మాట్లాడద్దు సీత. మర్యాద గిర్యాద లేకుండా మాట్లాడద్దు. నేను ఏమైనా గజాలు అనుకున్నావా? ఏంట్రా రెచ్చిపోతున్నా? నేను అన్నా సోనియా నువ్వు బొక్క అదే మరి. నేను అన్నా నిన్ను బొక్క అని. నువ్వు కాదు ఇక్కడ, యు ఆర్ నథింగ్ టు మీ. నువ్వు కాదు ఇక్కడ, యు ఆర్ నథింగ్ టు మీ. వణకం మాపలే. లేదు మాట్లాడు అంతే. నేను ఏం మాట్లాడు? నువ్వు ఫస్ట్ మర్యాద నేర్చుకోవాల్సింది నువ్వు, నేను కాదు. కరెక్టే కదమ్మా. సీత, do not take it to somewhere else. నేను మెచ్యూరిటీ గురించి మాట్లాడలేదు. ఫ్లాష్ బ్యాక్. సో నువ్వు అది డెవలప్ చేసుకోవాలి, ఆ మెచ్యూరిటీ రావాలి. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదమ్మా. మీరు మీ రాజ్యానికి మీ రాజు తప్పైతే వంగుతారేమో, నా రాజు తప్పైతే నేను మాట్లాడతా. హ్యాట్స్ ఆఫ్ టు యు. మీరు నిలబడిన తీరు, మీరు నడుస్తున్న తీరు, మీరు తొడగొట్టిన తీరు, యుద్ధానికి రెడీ అయిన తీరు, నవ్వుతో నవ్వు. అదే నా ఇష్టం. ఇప్పుడు కూడా నేను నువ్వు అన్న ప్రతి పాయింట్ కి ఆన్సర్ ఇస్తా. ప్రతి పాయింట్ నువ్వు చెప్పింది రాంగ్. పలకరిస్తూ ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు కన్స్ట్రక్టివ్ టాక్స్ చూశాను. అండ్ అట్ ద సేమ్ టైం టాస్క్ ఆడేటప్పుడు చేసేయాలి అన్న ఈ కసి కూడా చూసాను. సో రెండిట్లో ఏది ఎంతవరకు రియల్ అనేది నాకు అర్థం కావట్లేదు ఇంతవరకు. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? మీరు ఇది చేసింది నామినేషన్ కాదు, నా పబ్లిసిటీ. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? లేకపోతే నలుగురు మధ్య ఉన్నప్పుడు ఆ సిల్లీ జోక్ క్రాక్ అయితే గనక ఉన్న మూడ్ని ఇంకా ట్రిగర్ అయినట్టు అవుతుంది. ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే కారా లస్సీగా వచ్చేది మళ్ళీ నా ఫ్రెండ్ శేఖర్. కేర్లెస్, ఇండిసిప్లిన్. ఎన్నిసార్లు నేను మీకు నీ కోట్ ఇచ్చాను చెప్పండి ఒకసారి. నాకు ఒక కోట్ కూడా ఇవ్వను. ఓకే, తర్వాత ఇస్తాను. పొద్దులేసి యోగా చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలంటే మీ ఇష్టం, మీరు అటెండ్ చేసుకోండి. ఐఎమ్ బ్లైండ్ బట్ ఐఎమ్ ట్రైన్డ్. అప్పుడే సోనియా గారు మీరు అది తప్పుగా తీసుకుంటే ఐఎమ్ సారీ అని చెప్పాను. సారీ, కరెక్టే, మర్చిపోయాను. మీ గురించి నేను ఇంతకు ముందు నుంచే నెగటివ్ గా డిస్కస్ చేశానని, ఇవన్నీ నేను అగ్రీ చేయలేకపోయాను. నువ్వు పెద్ద పాబ్లో ఎస్కోబార్ వారా? 24 గంటలు నీ గురించే మాట్లాడుకోనికి చాకోబార్ ముఖం వేసుకుని నువ్వు. కోపం వచ్చేసినప్పుడు మీరు మిమ్మల్ని డిఫెండ్ చేసుకోవడానికి అవతల వాళ్ళ లేని బ్లేమ్స్ కూడా మీరు చేసేస్తూ ఉంటారు. అదే లైఫ్. తెలుసా ఇప్పుడు దాకా ఇక్కడ ఉన్నాను అడగండి, నేను 18+ కామెడీ ఏమన్నా చేశానా? నాకైతే అదే అంతే. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. ఫ్లాష్ బ్యాక్. పిచ్చుకొని పిండితే చచ్చిపోతుంది ఊపిరాడక. నువ్వు పిచ్చుక అంటదిరా. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ఇదా నేను చదువుకుంది, పిల్ల బచ్చ జోకులు వేసుకునేదాన్ని అడల్ట్ ఎలా అంటారు? బరాబర్ ఇప్పుడు కూడా అంట. అతి తెలివి ప్రదర్శించదు. ఓకే, అతి తెలివి ప్రదర్శించద్దన్న నా ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నా. చాలా ఎత్తుకొని జీవించు. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు, సావుపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. చేసినా కూడా నేను మిమ్మల్ని నామినేట్ చేసేవాడిని కదా తిరిగి, కానీ మీరు మాట్లాడిన మాటల్లో నాకు కొంచెం డిఫేమింగ్ అంటే. వాడు పాపాను వాడు చేస్తే పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. జనాలకు అర్థం కాదు, ఏంటిది కూడా తిరిగిన వాడిని పొడుస్తున్నాడు ఇన్నిసార్లు అని చెప్పి నీ మీద యాంటీ రావచ్చు. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది రాధిక. బ్రదర్ నేను ఒప్పుకున్నా, నేను బట్ ఐ విల్ బి లైక్ మై సెల్ఫ్. ₹1 కోటి ఇచ్చినా కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. ఫైనల్ గా మీరు నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 555555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.